హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నచ్చితే బాగా ఇంకా అవసరమైతే కామెంట్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, ఈరోజు సెషన్లో ఏంటంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్స్ లాస్ట్ 2 సెషన్స్ నుంచి నేను డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. బట్ ఈ సెషన్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్ వాటిలో ఫంక్షన్స్ని డిక్లేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి డీప్గా తెలుసుకుని వాటిలో ఒక ఫంక్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వీడియోస్లో ఏంటంటే నేను మీకు ప్రోగ్రామేటికల్లీ ఒక్కొక్క ఫంక్షన్ని ఎలాగా యూస్ చేయాలి అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, డైనమిక్ మెమరీ అలొకేషన్లో size of the variable is not fixed. It can vary as per the program's requirement. Means programmer ఒక అవసరం పట్టి ఒక వేరియబుల్ సైజ్ అనేది పెంచడం తగ్గించడం అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్, when memory allocation is done at run time అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైంలో ఎప్పుడైతే కనుక మెమరీ అలొకేషన్ జరిగిందో దాన్ని మనం ఏంటంటే డైనమిక్ మెమరీ అలొకేషన్ ఆర్ రన్ టైమ్ మెమరీ అలొకేషన్ అని చెప్పి అంటాం ఫ్రెండ్స్. అండ్ డైనమిక్ మెమరీ అలొకేషన్కి అంటే మెమరీని అలొకేట్ చేయడానికి ఎటువంటి వేరియబుల్ అక్కర్లేదు. మనకి నో వేరియబుల్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ డిఎంఏ. మనకి ఏం కావాలంటే మెమరీ అలొకేట్ అయ్యేటప్పుడు ఆ మెమరీ ఎక్కడ అలొకేట్ అయ్యింది దాని ఒక ఫస్ట్ బేస్ అడ్రస్ని స్టోర్ చేయడానికి ఒక పాయింటర్ వేరియబుల్ అయితే అవసరం ఉంటుంది. మీన్స్ ఆ మెమరీలో డేటాని స్టోర్ చేయడానికి ఎటువంటి వేరియబుల్ అక్కర్లేదు. బట్ ఆ మెమరీ ఎక్కడైతే కనుక అలొకేట్ అయిందో దాని ఒక బేస్ అడ్రస్ని రెఫర్ చేయడానికి ఒక వేరియబుల్ కావాలి. దాన్నే మనం ఏంటంటే పాయింటర్ వేరియబుల్ అని చెప్పి అంటాం. అండ్ ఈ పాయింటర్ వేరియబుల్ని ఉపయోగించి మనం నెక్స్ట్ మిగతా అన్ని మెమరీ అడ్రసెస్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్ ఒక పాయింటర్స్ కాన్సెప్ట్, ఒక అడ్వాంటేజ్ డైనమిక్ మెమరీ అలొకేషన్తో వర్క్ చేసేటప్పుడు. అండ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మెమరీని సేవ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రోగ్రామర్ ఏంటంటే తన ఒక అవసరాన్ని బట్టి మెమరీని అలొకేట్ చేయొచ్చు, అలాగే రిలీజ్ కూడా చేయొచ్చు. అండ్ గైస్, దేర్ ఆర్ 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఒకటి ఎంఎలాక్, ఇంకొకటి సిఎలాక్, ఇంకొకటి రీఅలాక్, ఇంకొకటి ఫ్రీ. ఈ టోటల్ 4 ఫంక్షన్స్ ఫ్రెండ్స్ టోటల్ డైనమిక్ మెమరీ అలొకేషన్తో వర్క్ చేయాలంటే. నేను ప్రతి ఒక్క ఫంక్షన్ ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సెషన్లో ఏంటంటే ప్రాక్టికల్గా చూపిస్తాను అక్కడ. So the process of allocating memory at runtime is known as dynamic memory allocation. And ఈ dynamic memory allocation functions ఏవైతే ఉన్నాయో వీటిని stdlib.h అనే హెడర్ ఫైల్లో స్టోర్ చేయడం జరిగింది గైస్. ఈ mloc ఫంక్షన్ ఏం చేస్తుందంటే allocates required size of bytes and returns void pointer. అంటే mloc ఫంక్షన్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా రాసి mloc మీకు ఎన్ని బైట్స్ కావాలి, 40 బైట్స్, దెన్ 40 అని ఇస్తే మీకు ఏంటంటే 40 బైట్స్ మెమరీ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలొకేట్ చేసి ఏం చేస్తుంది అంటే ఒక పాయింటర్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఆ డేటా టైప్ ఆఫ్ ద పాయింటర్ ఏంటంటే ఏమీ లేదు. మీన్స్ ఎటువంటి డేటా టైప్ లేకుండా ఒక పాయింటర్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనం ఏంటంటే వాయిడ్ పాయింటర్ అని చెప్పి అన్నాం. మీన్స్ mloc ఫంక్షన్ అలొకేట్స్ ద సైజ్ ఆఫ్ బైట్స్, the required size of bytes in the memory and returns void pointer. అంటే బేస్ అడ్రస్ని రిటర్న్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి. అండ్ దిస్ ఈస్ ద మెయిన్లీ యూస్డ్ స్ట్రక్చర్ వేరియబుల్స్. మీన్స్ ఇది జనరల్గా ఏంటంటే స్ట్రక్చర్ వేరియబుల్స్తో వర్క్ చేసేటప్పుడు ఈ mloc ఫంక్షన్ని ఎక్కువగా యూస్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్లీ యూస్డ్ ఫర్ స్ట్రక్చర్ వేరియబుల్స్. నేను ఇంకా మీకు స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ జస్ట్ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. స్ట్రక్చర్ వేరియబుల్స్తో వర్క్ చేసేటప్పుడు ఈ mloc ఫంక్షన్ అనేది ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. అండ్ డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే ఫ్రెండ్స్ గార్బేజ్. మీన్స్ మీకు 40 బైట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ అయితే అవుతుంది, బట్ వాటిలో ఎటువంటి డేటా ఉండదు. మీకు ఏంటంటే గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో mloc ఫంక్షన్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక బేస్ అడ్రస్ని రిటర్న్ చేస్తుంది అలొకేట్ చేయగానే. ఆ పాయింటర్ అడ్రస్కి మీన్స్ ఆ పాయింటర్ వేరియబుల్కి ఎటువంటి డేటా టైప్ ఉండదు, దాన్ని మనం వాయిడ్ పాయింటర్ అంటాము. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి చాలు. సిఎలాక్ ఏం చేస్తుందంటే
allocate space for array of elements. అంటే మీకు సపోజ్ ఇప్పుడు 10 నంబర్స్ స్టోర్ చేయాలి. ఈచ్ నంబర్ ఈజ్ గోయింగ్ టు ఆక్యుపై 4 bytes. అంటే అప్పుడు మీరు CAlloc ఫంక్షన్కి ఇలా ఇవ్వాలి. CAlloc 10,4 మీన్స్ మీరు ఒక ఎరే ఆఫ్ డేటాని స్టోర్ చేయాలనుకున్నప్పుడు CAlloc ఫంక్షన్ని ఉపయోగించండి. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే CAlloc ఫంక్షన్లో ద ఎలిమెంట్స్ ఆఫ్ CAlloc ఫంక్షన్ మీన్స్ ద మెమరీ విచ్ ఈస్ అలొకేటెడ్ బై CAlloc ఫంక్షన్ విల్ బి ఇనిషియలైజ్ విత్ 0 గైస్. 0తో ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది. అండ్ రిటర్న్స్ వాయిడ్ పాయింటర్ టు ద మెమరీ మీన్స్ రిటర్న్ చేయడం వాయిడ్ పాయింటర్ రిటర్న్ చేస్తుంది. బట్ ఏంటంటే మెమరీని అలొకేట్ చేసేటప్పుడు మనకి ఎరే ఎలిమెంట్స్కి ఎలాగైతే కనుక రిక్వైర్మెంట్ ఉంటుందో ఖచ్చితంగా ఆ విధంగా మెమరీని అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలిమెంట్స్ అనేది బై డిఫాల్ట్ మనకి 0కి ఇనిషియలైజ్ అవుతాయి. అది మీరు CAllocకి MAllocకి డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ రీఅలాక్ ఏంటంటే ఆల్రెడీ మెమరీని అలొకేట్ చేసేసాం, అది మీకు సరిపోవట్లేదు, ఇంకా పెంచాలి లేదా ఎక్కువైపోతుంది, దాన్ని తగ్గించాలి. సో ఈ మెమరీని పెంచడం తగ్గించడం అన్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మనం రీఅలాక్ ఫంక్షన్ ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. అండ్ ఒకసారి మీ వర్క్ అయిపోయిన తర్వాత మీకు ఆ మెమరీతో ఇంకా వర్క్ లేదు అంటే కనుక ఫ్రీ అనే ఫంక్షన్ ఉపయోగించి మీరు కావాలంటే ఆ మెమరీని రిలీజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ డైనమిక్ మెమరీ అలొకేషన్. సో నెక్స్ట్ సెషన్లో నేను మీకు ఏంటంటే ప్రాక్టికల్గా ఒక ప్రోగ్రామ్ రాసి ఈ MAlloc, CAlloc, రీఅలాక్ ఫ్రీ ఫంక్షన్స్ని ఎలా ఉపయోగించాలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.